అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి 10 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన సిద్ధం సభకు సంబంధించి కూడా ఈరోజు ఒంగోలు అయితే ఒక చిన్న సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా సిద్ధం సంబంధించి పోస్టర్ అయితే ఆవిష్కరించిన కార్యక్రమంలో కూడా మంత్రులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ఇక్కడ వంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు బేదా మస్తన్ గారు. వారు మాట్లాడుతూ తెలుస్తుంది ఏ విధంగా సభ ముందుకెళ్ళబోతుంది. సార్ చెప్పండి, ఈ నెల 4వ తారీఖు 3వ తారీఖు జరగాల్సిన సభ మార్చి 10వ తారీఖు అయితే వాయిదా పడింది. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశము, ఎందుకంటే సిద్ధం సభ వైఎస్ఆర్సీకి సంబంధించి చివరిది, అదేవిధంగా రాజకీయానికి సంబంధించి ప్రారంభ సభ అని కూడా చెప్పంటున్నారు. అసలు ఆ సిద్ధం సభని ఏ విధంగా చూడొచ్చంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు జననేత జగనన్న పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ, ఈ అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 10వ తారీఖు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి సిద్ధం సభలో శ్రేణులకు కానీ, అదేవిధంగా ప్రజానీకానికి కానీ దానికి వివరిస్తూ, ఇటువంటి పాలనని మళ్ళీ అందించడానికి తన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, అది కోవిడ్ వచ్చినా, వరదలు వచ్చినా, ఎన్నో విపత్తులు వచ్చినా కూడా సంక్షేమం అనేది ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో వెనుకబడిన వారికి వాళ్ళ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఎంతో ఉపకరించినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం అనేది భారతదేశంలో ఇంతవరకు ఎక్కడన్నా ఉందా, మీరే నిర్ణయించాలి, ఎవరైతే బాగుంటుంది మళ్ళీ ఈ పాలనకని ఈరోజు జగనన్న ఏర్పాటు చేసే సభకి మేమందరం కూడా సన్నద్ధం కావడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. చివరిగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విషయంలో కొంత గందరగోళం ఉంది. అసలు దాని మీద ఎందుకు ఈ విధంగా, ఎప్పుడు గతంలో లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుంది? గందరగోళం ఏమీ లేదు. ఎప్పుడు కూడా అధికార పార్టీలో, అందులో జగనన్న నాయకత్వంలో జరిగేటువంటి ఈ పార్టీలో ఎక్కువ ఆశావాహులు, పార్టీలో టిక్కెట్లు కావాలని ఎంతోమంది ఆశావాహులు ఈరోజు క్యూ కడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క చరిత్ర కానీ, వాళ్ళ రాజకీయ నేపథ్యం చూసి నిర్ణయించాల్సినటువంటి పరిస్థితిలో కొంచెం సమయం తీసుకోవడం సహజం. ఎక్కడ అవతల పార్టీల వాళ్ళకి అభ్యర్థులు ఎత్తుక్కుంటున్నారు, యువతల పార్టీ, మా పార్టీ ఎత్తుక్కునేటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న వెంటున్నారు కాబట్టి ఎక్కువ ఆశావాహులు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే సిద్ధం సభ ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ప్రచార సభగా కూడా పనికొస్తుంది. అదేవిధంగా కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అయితే బరిలో కూడా దిగబోతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు బేదా మస్తన్ రావు అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.